నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హోమ్ స్టైల్ మేతి చమన్ చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ మనకి చపాతీలోకి, రోటీలోకి, అలాగే నాన్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు. ప్రాసెస్ కోసం ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆనియన్స్ వేగడానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్కి అయితే ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఈలోగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎక్సెస్ ఆయిల్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఏం అవసరం ఉండదు, కర్రీకే వాడేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగా ముందుగా ఆయిల్ తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి కదా, పక్కన పెట్టేసుకోండి. తర్వాత కర్రీకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ మేతి కదా, మెంతి కూర, లేత ఆకులున్న మెంతి కూర 4 కట్టలు అయితే తీసుకున్నాను, ఒక బౌల్ అయినది. అలాగే పనీర్ 200 గ్రామ్స్ తీసుకొని తరిగి పెట్టుకున్నాను, తురిమాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా తీసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కసూరి మేతి డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. మనకిప్పుడు ఇందాక ఆనియన్స్ వేయించుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, దాంట్లో కొంచెం హీట్ చేసుకొని మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి కూర వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కనుక వేయించుకోకపోయినట్లయితే కర్రీ మనకి చేదొచ్చే అవకాశం ఉంది. సో రెడ్ కలర్ వచ్చే వరకు వేగాలి మెంతి కూర. ఈ టైంలో పసుపు, కొంచెం ఉప్పు వేసి కలబెట్టుకుందాము. అలాగే ప్యూరీకి కోసం ఒక 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి తీసుకుందాం. అలాగే అల్లం ముక్కలు, ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగినటువంటి చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా మనకి, అందులో వేసుకుందాము. పచ్చిమిర్చి, టొమాటో, అలాగే అల్లం ముక్కలు మనం తరిగి పెట్టుకున్నాం కదా, అవి అన్నీ వేసుకొని మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలో మనకి మెంతికూర వేగిపోతుంది. ఆ టైంలో మనము జీలకర్ర యాడ్ చేసుకుందాం కొద్దిగా. అలాగే రెడీ అయిపోయినటువంటి ప్యూరీ కూడా వేసుకొని మరొకసారి కలబెట్టుకుందాము. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారం కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మనకి టేస్ట్కి తగ్గట్టుగా గరం మసాలా, అలాగే ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలబెట్టుకుందాము. తర్వాత కసూరి మేతి, అలాగే ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పనీర్ తురుముంది కదా, అది కూడా వేసుకోండి. వేసుకొని 5 to 6 మినిట్స్ కర్రీని అయితే సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఉడకనివ్వండి. ఈ టైంలో కొద్దిగా ఒక 1/2 స్పూన్ పంచదార వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఆ చేదు, వగరు అనేది తెలియకుండా. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కలుపుకుందాము. నేను ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం కర్రీ పక్కన పెట్టేసుకుంటాను. సో అందుకని ముందుగానే కొత్తిమీర వేసాను అనమాట. మీరు ఈ స్టేజ్లో కొత్తిమీర కన్నా ముందుగా మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ లాగా చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా వేసుకున్నా కూడా తినడానికి చాలా బాగుంటుంది, తగులుతూ ఉంటాయి అక్కడక్కడ. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మేతి చమన్ రెడీ. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మీరు కామెంట్ చేసినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.